ఇంటి ముందు చెప్పులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. తప్ప राजमाता समर शंख फूंक दो. అరే ఏంది భయ్యా గిల్లో, రోహిత్ ఉన్నప్పుడు అదే టాస్ ఓడిపోవడం, ఇప్పుడు అదే టాస్ ఓడిపోవడం. ఇప్పటి వరకు వన్డేల్లో, T20లో, టెస్టుల్లో వరుసగా 40 సార్లు టాస్ ఓడిపోయినా. కొత్త కెప్టెన్ వచ్చిండు, ఇప్పుడైనా టాస్ గెలుస్తాడనుకుంటే అదే దరిద్రం కొనసాగుతుంది. ఈ సిరీస్ లో 5 మ్యాచ్లుంటే ఇప్పటికి 4 మ్యాచ్లు టాస్ ఓడిపోయినా. అరే మ్యాచ్ కు ముందు నువ్వు కొంచెమైనా టాస్ ప్రాక్టీస్ అన్నా చేయాల్సిందే కాదు. అరే నన్నేం చేయమంటావు రాహుల్ బాయ్, నేను టాస్ గెలాలనే ప్రాక్టీస్ చేశా. అయినా దరిద్రం మన తల మీద తాండవం చేసినట్టుంది. అరే ప్రతిసారి నేను చెప్పిన దానికి ఆపోజిట్ పడితే నన్నేం చేయమంటావు? అరే వాటే బ్యాటింగ్ రాహుల్ అండ్ జైస్వాల్. ప్రతి మ్యాచ్ లోనూ మీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే 95 వస్తుంది. మీరు బాల్ సీమ్ అప్ చేయడం వల్లనే మేము ఇప్పుడు రన్స్ కొట్టడానికి అవుతుంది, లేకపోయింటేనా పుల్లలో వరుసగా పడిపోయేది. అరే జడ్డు బాయ్, ఆ బాల్ మూవ్ అయింది చూసి నా పుల్ల ఎప్పుడు పోతుందో నాకే తెలియకుండా పోయింది. అరే నువ్వే చూసా కదా, ప్రతి బాలో బీటాను. దాన్ని చూసి నా పుల్ల ఫస్ట్ లోనే పోతుంది అనుకున్నా, కానీ ఫస్ట్ సెషన్ మొత్తం ఆడాం. అరే రాహుల్, నీ పుల్ల ఎప్పుడు పోతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మంచిగానే ఆడుతూనే ఉంటావు, కానీ పుల్ల ఈజీగా పోయిస్తుంది. అంత మంచి స్టార్ట్ వచ్చాక ఈజీగా 15 100 కొట్టేస్తావు అనుకున్నా, కానీ నువ్వు మాత్రం 46 కి అవుట్. అరే జడ్డు బాయ్, అయినా ఈ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్ లోనూ రన్స్ వర్షం కురుస్తూనే ఉంది, ఎక్సెప్ట్ సెకండ్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో తప్ప. చాలదా 46 కొట్టా. అరే ఏంది భయ్యా మీరు ప్రతి మ్యాచ్ లను నన్ను ఇంజూర్ చూసేకే చూస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఏమో చెయ్యి ఇంజూర్ నుంచి సరిగ్గా ఆడడానికి కాలేదు. ఈ మ్యాచ్ లో ఏమంటే బౌలర్ డైరెక్ట్ గా నా కాళ్ళకి ఎసురు పెట్టిండు. అట్లీస్ట్ నడవడానికి కూడా కాకుండా కాళ్ళని ఫ్రాక్చర్ చేసి పడేసిండు. నీ అవ్వ లేకపోయింటే హాఫ్ సెంచరీనో వట్టిగానే పిసికేసేవాడిని. అరే టెస్ట్ మ్యాచ్ లో నువ్వు స్కూప్ లో రివర్స్ స్కూప్ లో ఆడితే ఇట్లానే జరుగుతుంది. మరి అయినా నీ కాల్ ఇంజూర్ కావడం మాకే ప్లస్ పాయింట్ జరిగింది, లేకపోయింటే నువ్వు ముందనే మెంటల్ నా కొడుకు. ఎలా కొడతావా, ఎప్పుడు కొడతావా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అరే థ్యాంక్స్ బై పంతో, వట్టిగానే ఇంజూర్ అయ్యి ఈ మ్యాచ్ లను నెక్స్ట్ మ్యాచ్ లను ఆడనందుకు. అరే ఇస్తా వట్టిగానే కంబ్యాక్ ఇస్తా. పంతగా ఇంజూర్ అంతా జుజుబి అనేలా చేస్తా. నీ అవ్వ ఈ మ్యాచ్ లో నడుచుకుని వచ్చి రన్స్ కొట్టి ఫీల్డింగ్ కూడా చేస్తా. అరే నా బాధ అంతా ఒకటే, వికెట్లు మొత్తం పార్ట్ టైం బౌలర్ అయినటువంటి ఆ బెన్ స్ట్రోకే ఇస్తున్నారంటే ఆ ఆచారానికి ఇచ్చింటే కూడా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు, కానీ వికెట్లు మొత్తం స్ట్రోక్స్ పాల్ చేస్తున్నారు. అరే అదరేనా వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదన్నా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారేనన్నా.